శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం వైసీపీ పార్టీ నుంచి రోజా భువనేశ్వరి గారి పైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే వైరల్ అవుతున్నాయి. ఆవిడ ఒక ఆడవారు అయ్యుండి భువనేశ్వరి గారిని అలా మాట్లాడటం ఎంతవరకు సబ్ అంటారు? ఇంకా ఆడావిడని ఎలా అంటున్నారు మీరు? నాకు అర్థం కాల. అంటే ఒక దున్నపోతుకైనా ఇంకా ఒక కొంచెం తిడితే అన్న దానికి అర్థం అవుతుందేమో నాకు తెలీదు. అంటే నేను ఇలా అనకూడదు. ఐమ్ సారీ. రోజా నిన్న మాట్లాడింది విన్నాక ఆవిడకి ఇంకా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పని లేదనిపిస్తుంది. అయినా కొద్దిగా మారిందేమో ఆవిడ అనుకున్నాం మనం. కానీ కుక్కతో ఒక వంకర అనేది మారదు కదా. లేకపోతే ఏం మాట్లాడిందండి ఆవిడ? ఆల్రెడీ అసెంబ్లీలో మీరు భువనేశ్వర్ గారి మీద మాట్లాడి మీ పార్టీ ఏమైంది ఇవాళ? 11 సీట్లు ఎందుకు ఇచ్చావురా అని ప్రజలు అనుకుంటున్నారు. మీరు నిన్నను మీ జగన్మోహన్ రెడ్డి ఉగాది రోజు భారతీరెడ్డితో కలిసి దొంగ పూజలు చేస్తే, మా జగన్మోహన్ రెడ్డి ఉగాదికి భార్యతో కలిసి చేసుకున్నాడు. ఆయన హిందువా? ఫస్ట్ థింగ్ చెప్పమానండి మనకి. ఆయన నేను హిందువుని, నా భార్య హిందువు అని భారతీరెడ్డి చేత కూడా చెప్పించమనండి, నేను ఒప్పుకుంటా. ఆత్మ ప్రదక్షిణ చేసుకోమంటే లెంపలేసుకోమంటే ఇద్దరు వేసుకోరు. వాళ్ళు హిందువులా? కూర్చున్న విధానం చూసారా మీరు? వెండి పీటల మీద కూర్చున్నారు చూసారా మీరు? అంటే దాన్ని ఏమనాలి, ఇట్లా కుర్చీలాగా ఉన్నాయి. దేవుడు వాళ్ళకంటే తక్కువలో ఉన్నాడు చూసారా మీరు? కూర్చుంటామా మనం? అంటే హిందూ సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఒప్పుకుంటారా? ఏం చేశాడు? ప్రసాదం ఇస్తే దొంగతనంగా ఇలా తింటున్నట్టు నటించారు ఇద్దరు. ఎందుకు దొంగ బతుకు? ఎవడడిగాడు నేను హిందువుగా మారమని? నువ్వు క్రిస్టియన్ గానే ఉండు. నేను క్రిస్టియన్ అని సగర్వంగా చెప్పుకో, కానీ నేను మీకు మంచి చేస్తానని ప్రజల్లోకి రా. ఎవడు కాదంటాడు? ఇవాళ తిరుమలలో నువ్వు కల్తీ చేసి, తిరుమల నెయ్యి, అది ఆ కేసు చివరికి వచ్చేసింది. మద్యం కేసులో అందరూ పట్టుబడుతున్నారు. ఈ భయాలతో నువ్వు కొత్తగా పూజలు చేసావు. మన నందీశ్వరాలయానికి వెళ్ళావు. ఏం చెప్పించుకున్నావు సంకల్పం? మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, అంటే భారతదేశాన్ని ఏలాలి. ఏం వెళ్తాడు? ఏదో ఉట్టికి ఎగరలేనమ్మ, స్వర్గానికి ఎగిరింది. గట్టిగా పులివెందులో 4 వీధులు తిరగలేవు, నువ్వు వెళ్ళి భారతదేశాన్ని ఉద్ధరిస్తావా? మొన్న ఏం చేశాడు? నేషనల్ మీడియా ముందు ప్రశ్న అడిగితే పారిపోయాడా? అవును. మరి నేను చెప్పింది కరెక్టే కదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రోజా అంటుంది భువనేశ్వరి గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి తోటి ఎందుకు పూజ చేసుకోలేదు? ఉగాది పూజ ఉగాది రోజు ఆవిడేంటి హెరిటేజ్ పాలు పిసుకుతోందా? అది నువ్వు నోరా? అది తాటి మట్ట? అడుగుతున్నాను నేను. నువ్వు మనిషివా అసలు? ఆడపిల్లవన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? దేనికి వచ్చావు నువ్వు బయటికి? చంద్రబాబు నాయుడు ఉగాది పూజలు ఎందుకు చేసుకోవాలి? ఆయన ప్రూవ్ చేసుకోక్కర్లా. నేను హిందువునని ఆయన ప్రూవ్ చేసుకోక్కర్లా. ఉగాది రోజు ఎవడు ఆర్భాటంగా పూజలు చేసుకోరు. ఎవరింట్లో వాళ్ళు ఉగాది పచ్చడి చేసుకుని తిని దేవుడికి పూజ చేసుకుంటారు. అది సోషల్ మీడియాలో పెట్టాడు ఎవడు బుద్ధున్నవాడు. ఈవిడ గారు పెట్టుకుంటుంది అట్లా. ఏంటి ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు పూజ చేసుకోలేదు? నీకు చెప్తారు ఎందుకు చేసుకోలేదు. నువ్వు వాళ్ళ ఇంటి పెద్దవి, నీకు చెప్తారు. బిఆర్ నాయుడు తిరుమలకి ఒక మహిళతో వెళ్తాడు, షిరిడీకి ఇంకో మహిళతో వెళ్తాడు. సరే వెళ్ళాడు, వీడియోలు పెట్టు, నిలదీయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉగాది ఎందుకు చేసుకున్నాడు అనే దాని మీద వివరణ ఇవ్వు రోజా ఫస్ట్. ఇవన్నీ కాదు, సడన్ గా ఎందుకు చేసుకున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు, నందీశ్వరాలయం ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్ళాడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తా. ఓకే, బ్రాహ్మలందరూ గుర్తుపెట్టుకోండి, మీరెవరూ కూడా క్రిస్టియన్ అయిన జగన్మోహన్ రెడ్డికి పూజలు చేయించొద్దు. ఆత్మ ప్రదక్షిణ చెయ్యని వాడు హిందువు కాదు. యాని కాని చ పాపాని అని చెప్పి లాస్ట్లో మనం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటాం. ఓకే, అంటే ఆయనకి మనం శరణు కోరుతాం, మనం అర్పించుకుంటాం స్వామికి. మరి చేయలేదుగా, సాష్టాంగ దండ ప్రమాణం చేయలేదు కదా, అంటే హిందువు కాదు. లెంపలు ఎప్పుడు వేసుకుంటాం మనం? అపరాధ సహస్రాణి అని లెంపలు వేసుకుంటాం. అవునా? నా అపరాధాలను మన్నించు తండ్రి అని. అంటే నీకు అపరాధం చేశానని తెలుసు, నువ్వు లెంపలేసుకుంటే ఆయన క్షమించడని తెలుసు, అందుకనే చేయలేదు.
నిన్న ఒక కమెంట్ ఒకతను పెట్టాడు, యేసు ప్రభు కూడా నిన్ను క్షమించడని. తెలుసా మీకు? అంటే ఏదో నా ఘర్కా నా ఘాట్కా అంటాను చూడండి, అట్లాగా నెయిదర్ క్రిస్టియన్ నార్ హిందూ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీ రెడ్డి. ఇప్పుడు చెప్పమానండి రోజాని, నోరుంది కదా అని ఒకప్పుడు మాట్లాడటం కాదు. రోజా పైన రాజకీయ విమర్శలు వస్తే ఆవిడ తరపున కొంతమంది యాక్ట్రెస్లు వచ్చి మాట్లాడారు. ఒక ఆడవారిని ఇలా మాట్లాడటం, రాజకీయాల్లో ఉన్న ఆడావిడిని ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని మాట్లాడారు. రాధిక, మీనా, ఖుష్బు. మరి ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్న మాటల్ని ఎలా తీసుకోవాలి? అంటే మరి వాళ్ళందరూ సినిమా వాళ్ళు కదా, ఈవిడ సినిమాది కాబట్టి వాళ్ళు వచ్చారు, సినిమా హీరోయిన్ గా చేశారు కాబట్టి. రాజకీయాల వాళ్ళని వాళ్ళు ఏమనరు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు కదా, వాళ్ళకి అప్పుడు తెలుగు రాదు, ఇప్పుడు వస్తుంది వాళ్ళకి. అందుకని మనం ఇది తమ్ముడు తనవాడైనా తగవు ధర్మంగా ఉండాలని మనం ఒకటి మాట్లాడేటప్పుడు తప్పు చేస్తే ఎవడైనా సరే, ఇప్పుడు మనం ఎవరు జగన్మోహన్ రెడ్డి ఏదైనా మంచి చేస్తే మంచి చెప్తున్నాంగా మనం, తప్పులేదు, మనకేం బాధ. ఇప్పుడు అతను ఎవడు మనకి చుట్టము కాదు, లేదంటే శత్రువు కాదు. ఎవ్వరు మనకి చుట్టాలు శత్రువులు ఉండరండి, ఇష్యూ వరకే మాట్లాడాలి. ఇప్పుడు మీరు నాకు ఇష్టం అని మీరు తప్పు చేస్తే నేను సమర్థించకూడదు, నా ఇంట్లో వాళ్ళు చేసినా నేను సమర్థించను. అంటే మనం అట్లా ఉండగలిగితేనే మనం జర్నలిస్ట్గా పనికొస్తాం కదా, లేదంటే నేను వన్ సైడెడ్గా మాట్లాడితే నేనేం జర్నలిస్ట్ని. ఒక వామపక్ష ధోరణి వాళ్ళు ఏం చేస్తారు, కొంతమందికే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇది గమనించండి. ఓకే, ఆడవాళ్ళకి చెడు జరిగింది అనుకోండి, ఏదో అత్యాచారం జరిగింది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే వాళ్ళు తప్పు చేసినా వెనకేసుకొస్తారు. వాళ్ళు వేరే వాళ్ళ భర్తల్ని వాళ్ళు వల్ల వేసుకున్నా వాళ్ళు తప్పుగా తీసుకోరు, ఆ అమ్మాయినే సమర్థిస్తారు. అదే ఇటు రైట్ వింగ్ అనుకోండి, వీళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళకి తప్పే కనిపిస్తుంది. నేను అంటున్నది అది తప్పంట. మనం ఇష్యూస్ అన్ని ఒకేలా చూడగలగాలి. వాళ్ళు కాంగ్రెస్ చేస్తున్న పని అదే కదా, ఓపెన్గా చెప్తున్నారు కదా, మేము ముస్లిమ్స్కి సపోర్ట్ చేస్తాం. నిన్న స్టాలిన్ కూడా చెప్పాడు, ముస్లిమ్స్కే మేము సపోర్ట్ చేస్తాం. తిరుపరకుండ్రం అదే కదా గొడవ, 400 ఏళ్ళుగా ఒక దీపం వెలిగిస్తూ ఉంటే దాన్ని కాదని ఇవాళ ముస్లిమ్స్ని సమర్థిస్తున్నాడు ఆయన. మరి ప్రజలు ఆలోచించుకోవాలి ఓటు వేయాలా వద్దా అని. హిందువులకి తమిళనాడులో భద్రత ఉందా లేదా అనేది రేపొద్దున ఎలక్షన్స్లో నెక్స్ట్ మంత్ వాళ్ళు ఆలోచించుకుని ఓటు వేయాలి. నేను అంటున్నది అది. మనం ఒకళ్ళ కోసమని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఎమ్మెల్యేగా పనికొస్తాడు. ఒక మహిళ ఇలా ఇంకో మహిళని మాట్లాడినప్పుడు, సాటి మహిళని కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఖండించాలిగా, భారతీ రెడ్డి ఖండించాలిగా, ఒక మీడియా పర్సన్గా ఆవిడ అట్లా మాట్లాడకూడదు రోజా అని మాట్లాడాలిగా. వీళ్ళెవ్వరూ మాట్లాడటం అంటే వీళ్ళందరూ ఇలాంటివి సపోర్ట్ చేస్తారు, అది తప్పు అంటాను. కాబట్టి ఇవాళ రోజా మరి ఏ రకంగా క్షమాపణ చెప్తారా ఆవిడ, మరి రోజా మీద కేసు పెడతారా భువనేశ్వర్ గారు, మనం వేచి చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.